వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్స్ రిపోర్ట్ ప్రకారం ఇండియన్ ఎక్స్పోర్ట్స్ 2015 నుంచి 2022 వరకు లాట్స్ ఆఫ్ టారిఫ్ అండ్ నాన్ టారిఫ్ బ్యారియర్స్ వల్ల ఎక్స్పోర్ట్ అనేది దెబ్బతినడం జరిగింది. మోస్ట్లీ 80% అంతా ఇండియన్ ఎక్స్పోర్ట్స్ నాన్ టారిఫ్ బారియర్స్ గురవుతున్నాయి. దీనిలో ఇండియా టీ, రైస్, కెమికల్స్ యూరోపియన్ యూనియన్కి ఎక్స్పోర్ట్ చేస్తుంది. సెసిమ్ సీడ్స్ అండ్ షింప్స్ జపాన్కి ఎక్స్పోర్ట్ చేస్తుంది. మీట్ అండ్ డైరీ ప్రోడక్ట్స్ చైనాకు ఎక్స్పోర్ట్ చేస్తుంది. మెయిన్గా మనకి ఇంటర్నేషనల్ ట్రేడ్లో ఇన్వెస్ట్మెంట్ అండ్ డెవలప్మెంట్ వీటికన్నిటికీ ప్రమోట్ చేయడానికి యుఎన్సిటిఏడి సంస్థ 1964లో 195 కంట్రీస్తో ఫామ్ అవుట్ జరిగింది. దాని ప్రకారం ఇండియా 6.6% అంత గ్రోత్ రేట్ 2023లో ఉండే అవకాశం ఉంది. 6.2% అంత గ్రోత్ రేట్ 2024లో ఉండే అవకాశం ఉంది అని చెప్పడం జరిగింది. ఫ్రెండ్స్, ఐఎమ్ కమింగ్ విత్ విజన్ ఐఏఎస్ PT 365 economy, most weighted economy in single video very soon, within a day or two. Keep watching. Happy learning. Bye.